హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేసే సమయం దగ్గరకు వచ్చేసింది. న్యూ ఇయర్ ను కూడా ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. వారం ముందు నుంచే న్యూ ఇయర్ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, పార్టీ ఎలా చేసుకోవాలి, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు యువత. అయితే ఈ కొత్త సంవత్సరం ఎలా స్టార్ట్ అయిందో చాలా మందికి తెలీదు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనుకునే ఉద్దేశం దాదాపుగా 5000 సంవత్సరాల పురాతనమైందట. ఇది మెసపటోమియా, బాబిలోనియన్ నాగరికత సమయంలో ప్రారంభమైందట. ఆ సమయంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబిలోను ప్రజలు 12 రోజుల పండుగగా జరుపుకునే కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేశారట. అయితే ఈ 12 రోజుల్లో వీళ్ళు పన్నులు చెల్లిస్తామని, అప్పు తీసుకున్న పనిముట్లను తిరిగి ఇచ్చేస్తామని, వారి స్నేహితులు పొరుగు వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటామని తమ రాజు స్నేహితులకు వాగ్దానం చేసేవారట. అంటే అప్పటి నుంచి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్నారన్నమాట. అయితే చైనా ప్రజలు ఈ తీర్మానాన్ని ఎంతో అదృష్టంగా భావించేవారట. అలాగే రోమన్లు ఈ న్యూ ఇయర్ నాడు తమ దేవుణ్ణి పూజించేవారు. ఒక రకంగా చెప్పాలంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవడం 1000 సంవత్సరాల నాటిదేనట. మొదటి న్యూ ఇయర్ మార్చిలో ప్రారంభమైంది. ఇందులో ఏడాదిలో 10 నెలలు 8 రోజులు మాత్రమే ఉన్నాయి. ఏడాదిలో కేవలం 310 రోజులు మాత్రమే ఉండేవని అందరికీ తెలిసిందే. కానీ తర్వాత ఖగోళ శాస్త్రవేత్తలు రోజుల లెక్కింపు ఆధారంగా దీన్ని సవరించారు. రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకున్న మొదటి వ్యక్తట. ఈయన ఖగోళ శాస్త్రజ్ఞుల నుంచి సమాచారాన్ని రాబట్టి భూమి 365 రోజుల 6 గంటలు సూర్యుడి చుట్టే తిరుగుతుందని కనుగొన్నారు. అందుకే జూలియస్ సీజర్ సంవత్సరానికి 310 రోజులు కాదని, సంవత్సరానికి 365 రోజులు 6 గంటలు ఉన్నాయని అందరికీ చెప్పాడు. దీని ఆధారంగానే సంవత్సరంలో 12 నెలలు వచ్చాయి. ఏదేమైనా ఈ అంశంపై ఎంతో చర్చ జరిగింది. దీనిలో పోప్ గ్రైగరీ జూలియస్ సీజర్ ఈ క్యాలెండర్లో లీప్ ఇయర్ లేకపోవడాన్ని కనుగొన్నాడు. దీంతో అతను తన మత గురువుతో చర్చించాడు. అతని పేరు గురు సెయింట్ బీట్. ఏడాదిలో 365 రోజులు 6 గంటలు కాదని, 365 రోజులు 5 గంటల 46 సెకండ్లు ఉన్నాయని చెప్పారు. దీని ఆధారంగా లీప్ ఇయర్ కూడా బయటకు వచ్చి ఆ తర్వాత లెక్కలు పూర్తి చేశారు. తర్వాత రోమన్ క్యాలెండర్ను తొలగించి గ్రెగోరియన్ క్యాలెండర్ రూపొందించారు. అప్పటి నుంచి కొత్త నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోవడం ప్రారంభించారు. ఇక ఈ న్యూ ఇయర్ను ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.